దేవుని ఆలోచనలో మనం బ్రతికినట్లయితే మన జీవితాలు బాగుంటాయి. అంటే ఈ లోకంలో బాగుంటాయి, తర్వాత పరలోక రాజ్యంలో కూడా ఇంకా అద్భుతంగా ఉంటాయి. కనుక ఆయన వెలుగైన దేవుళ్ళు, వెలుగు సంబంధమైన ఆలోచనలు ఆయన బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు రాయించినాడు. కనుక ఆ రాయించిన మాటలు, ఆయన నోటి మాటల ప్రకారం మనం బ్రతికి మనం పొరపాటు అయిన జీవితంలో నుండి ఆ యొక్క మాటల ద్వారా మనం ఒకటొకటి మన పాపపు స్వభావమైనటువంటి ఆలోచనలు విడిచిపెడుతూ ప్రభువులో మెట్టు మనం ఎదిగే బిడ్డలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరిన దేవుడిని మనము పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. కనుక అట్టి స్థితిలో మనము దేవుడు జ్ఞానబుద్ధి వివేచన ఇచ్చినగాక చేరువచ్చిన అందరికీ ప్రభునామంలో వందనాలండి. గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకుందాము. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 8వ వచనం మరి ఒకసారి చదువుకుందాము. అపహాసకులు పట్టణము చల్లడిల్ల చేయుదురు, జ్ఞానములు కోపము చల్లార్చెదరు. చూడండి పిల్లల యొక్క మాట. అపహాసకులంట పట్టణాన్ని అంతా గజగజ వణికిస్తారంట. ఏమిటితో వణికిస్తారు? చల్లడిల్ల చేయుదురు అంటారు. ఏది? వారి వ్యర్థమైన మాటలతో లేదా వ్యర్థమైన క్రియలతో పట్టణాన్నంతా కూడా ఏమని రాయిస్తున్నాడు? చల్లడిల్ల చేయను, అతలాకుతలం చేసేస్తారంట పిల్లలు. ఎవరు? అపహాసకులు, బుద్ధి లేనటువంటి వారు. అలాగే చూడండి, ఈ జ్ఞానులంట అంటే బుద్ధి కలిగిన వారు వారి కోపమును చల్లార్చి కోపమును చల్లార్చే బిడ్డలుగా వాళ్ళు ఉంటారంట పిల్లలు. కనుక అపహాసకులైతే తల్లడిల్ల చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. జ్ఞానవంతులైతే కోపాన్ని అక్కడ పరిస్థితులను సర్దుమరిగేలా చేసే పరిస్థితుల్లో మీరు ఉంటున్నారు పిల్లలు. చూడండి, ఇంకా అదే అధ్యాయంలోనే 11వ వచనం కూడా మాట చదువుతున్నాము. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచడు. బుద్ధిహీనుడంట తన కోపమంతా కనపరుస్తాడంట. జ్ఞానం గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. కోపం ఎంత వచ్చినా కూడా జ్ఞానవంతుడంతా అణుచుకుంటాడంట పిల్లలు. అణుచుకొని ఆ కోపాన్ని చూపకుండా దేవుని వాక్యం ద్వారా కట్టబడుతున్న వ్యక్తిగా లేక కట్టబడుతున్న బిడ్డగా దేవుని వాక్య ప్రకారము బ్రతుకుతాడంట. కోపాన్ని అణుచుకుంటాడంట. బుద్ధిహీనుడైతే తన కోపమంతా ప్రదర్శిస్తాడు, తన కోపమంతా చూపిస్తాడు. కనుక మనము బుద్ధివంతుని పోలి మనం నడుచుకోవాలి. బుద్ధి కలిగిన కన్యకల మాదిరి ఉండాలి. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలలో బుద్ధి కలిగిన కన్యకలు మాదిరి మనము దేవుని ఆలోచన విధానంలో ఆయన ఆలోచన ప్రకారం బ్రతికినట్లయితే మనకు మంచిది ప్రియుల. చూడండి, అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం మాట చదువుతున్నామండి. బుద్ధిమంతుని మనసు జ్ఞానము వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వము భుజించారు. మూఢత్వాన్ని తింటారంట ప్రియుల. బుద్ధిహీనులు ఏం తింటారంట? కడుపుకు అన్నము మంచి పదార్థాలతో పాటు మూఢత్వాన్ని తింటారంట. అలాగే బుద్ధిమంతుడు మనసంట జ్ఞానము వెతికే పరిస్థితులు ఉంటుంది, జ్ఞానాన్ని వెతికే దిశలో ఉంటారు. బుద్ధిమంతుడికి బుద్ధిహీనుడికి తేడండి. బుద్ధిమంతుడు జ్ఞానము సంపాదించుకునే స్థితిలో ఉంటాడంట. బుద్ధిహీనుడు మటుకు వాడు తినే ఆహార పదార్థాలు కాక మూఢత్వాన్ని కూడా తింటాడంట. మూఢత్వం, పనికి మాలిన ఆలోచనలు తిని పనికి మాలినంగా ప్రవర్తిస్తాడంట. మనము మూఢత్వంలో ఉండాలా? బుద్ధిమంతుని పోలి ఉండాలా? బుద్ధిహీనత కలిగి ఉండాలా? బుద్ధిహీనత ఉంటే మూఢత్వం తినే పిల్లలమైపోతామంట. బుద్ధిమంతుని ఉంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుటలో ఉన్నట్లు మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలంట ప్రతి ఒక్కరిని కూడా. అప్పుడు మనకు మన జీవితాలకు మంచిది. కానీ మనము ఈ లోక సంబంధమైన రాజ్యంలో వెతుకుతాం, ఆయన నీతి వెతుకాం. ఈ లోక సంబంధమైన అన్యాయమైన దానినే మనం వెతుకులాడుతూ ఉంటాం మన పరిస్థితి. కనుక బుద్ధిమంతుని మనసు పోలి జ్ఞానం వెతికే బిడ్డలంగా ఉండాలి, కానీ బుద్ధిహీనుని పోలి మూఢత్వం భుజించే బిడ్డలంగా మనము ఉండకూడదంటూ దేవుడు వాక్యాన్ని సామెతల గ్రంథము
సొలొమోన్ రాజు గారు, మహాజ్ఞాన సంపన్నుడైనటువంటి సొలొమోన్ రాజు గారు ఎంతో జ్ఞానంతో ఈ గ్రంథంలో ఆయన అమూల్యమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాసినాడు ప్రియుల. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము మాట చూసుకున్నాం చూడండి. 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడవను, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోడు. ఏం చెప్తుంది దేవుని వాక్యం మనకు చూడండి. సొలొమోన్ రాజు గారు అమూల్యమైనటువంటి మాటలు, పరిశుద్ధ ఆత్మను పొందుకొని వ్రాయించినటువంటి మాటలు. జ్ఞానుల సహవాసం, మంచివారి సహవాసం చేస్తే అంట జ్ఞానం గలవాడవు. మంచివారి సహవాసం చేస్తే మంచివాడు అవుతాడు, చెడ్డవారి సహవాసం చేస్తే చెడ్డవాడే అవుతాడని మనకు బైబిల్ ఖచ్చితంగా మనకు తెలియపరుస్తుంది ప్రియుల. కనుక పిల్లలు ముఖ్యంగా బడికి పోయే పిల్లలు, చిన్నపిల్లలు కూడా మంచి ఆలోచనలు ఉండే పిల్లల సహవాసం చేయాలి. ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి స్నేహితుడిని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలంట. ఒక చెడ్డ స్నేహితుని 10 రూపాయలు జోలేదని ఇచ్చి విడిపించుకోవాలంట. మంచి స్నేహితుని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి, చెడ్డ స్నేహితుని 10 రూపాయలు ఇచ్చి విడిపించుకోవాలి. అదే మాట ఇక్కడ రాయిస్తూ వచ్చినాడు చూడండి. జ్ఞానులు సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడవును. కనుక జ్ఞానం కలిగిన వారితో ఉంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానము లేని వారితో ఉంటే ఉండే జ్ఞానం కూడా, వానికి ఉండే జ్ఞానం కూడా చెడిపోతుంది. కనుక బుద్ధిమంతుల దగ్గర మనము బుద్ధి నేర్చుకునే బిడ్డగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు ఈ అల్లరి గిల్లరి కాకుండా చక్కగా దేవుని మాటలు కానీ, లేక అక్కడ ఉపాధ్యాయుని మాటలు కానీ, ఉపాధ్యాయుల మాటలు కానీ విని క్రమం నేర్చుకోవాలి. మనం బుద్ధి నేర్చుకోవాలా, క్రమము. మనకు చదువు వచ్చిన రాకుండా బాధ లేదు, కానీ నిజంగా ఒక క్యారెక్టర్, జ్ఞానం లేకుండా ఉంటే ఈ లోకానికి వాని వల్ల చెడే తప్పితే మంచి జరుగుతుంది. కనుక బుద్ధి నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి. అందుకే సొలొమోన్ రాజు గారు ఆ మహాదేవుణ్ణి, ఆ పరిశుద్ధ దేవుణ్ణి, తండ్రి ఇంతమంది ప్రజలు లేదానికి నాకు జ్ఞానం సరిపోదయ్యా, నాకు వెండి బంగారాలు వాళ్ళకి తినేదానికి అది ఇది కావాలని అడగలేను, లేదా నా శత్రువులను చంపుకొని అడగలేను. జ్ఞానం ఇవ్వు తండ్రి, నీ ప్రజలను ఏలేదానికి నాకు సరి అయిన జ్ఞానం ఇవ్వండి. ఇంతమందిని ఏలేదానికి నాకు జ్ఞానం లేదు, బాలుడను అన్నప్పుడు జ్ఞానము సమృద్ధిగా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కనుక జ్ఞానుల సహవాసం చేస్తే మనకు మంచిది, కానీ ఈ మూర్ఖుల సహవాసము చేయకూడదంట. మూర్ఖునికంట ఎంత దేవుని వాక్యం చెప్పినా, లేక మంచి మాటలు చెప్పినా వాడు వినడంట. మూర్ఖుడు వాడు. ఈ ఇసుకనైనా గట్టిగా పిండితే ఏదో రసం వస్తుందంట, కానీ ఇసుకను గట్టిగా పిండితే ఏదో ఒక రసమైన వస్తుందంట, కానీ వానిలో నుండి ఒక మంచి ఆలోచన రాదంట. మూర్ఖుడు వాడు. ఎంత చెప్పినా మాని మంచి చెప్పిన వాడు వినడు. అది మూర్ఖుని స్వభావం. ఆ మూర్ఖునితో మనం ఉన్నట్లయితే మన జీవితాలు కూడా నాశనం అయిపోయాయి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం చూడండి. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. జ్ఞానం గల కుమారుడు తల్లిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. చూడండి, ఒక తల్లిదండ్రులను ఎలా చూడాలో దేవుడు ఇక్కడ రాయిస్తూ వచ్చినాడు ప్రియులారా. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు, బుద్ధిహీనుడు తన తల్లిని కూడా తిరస్కరించు. చెప్పిన మాట తల్లి మాట అయినడు, తండ్రిని సంతోషపెట్టలేదంటే అతని మాట కూడా విననట్టే. తల్లిదండ్రుని ఎవరు సంతోషపెడతారో ఆ తల్లిదండ్రుల ముందు మంచివారైతే పర్వాలేదు, వారే మూర్ఖులైతే ఇంకా వారిని సంతోషపెట్టే పరిస్థితుల్లో మూర్ఖుని ఎంత ఇసుకను తీసుకొని పిండినా కూడా రసం అయినా వస్తుందంట. కానీ ఇసుకను తీసుకొని పిండితే ఈ మూర్ఖులు, తల్లిదండ్రులు కూడా చాలా మూర్ఖులు ఉంటారు, పనికి వల్ల మూర్ఖులు ఉంటారు. జ్ఞానం లేదు, బుద్ధి ఉండదు, ఏమి ఉండదు. లోకన విధానంలో ఎలా
పుట్టిన పిల్లలను ఎలా వాళ్ళకు సరైన క్రమం నేర్పించాలా, లేకుంటే ఎలా వారికి భక్తులు చెప్పాలా, ప్రతి ఆలోచన విధానం నేర్పించేది ఎవరు? తల్లిదండ్రులే. వారికే బుద్ధి లేనప్పుడు వారి పిల్లలు ఎలా ఎలా ఉండాలి? వారికే బుద్ధి ఉండదు, వారి పిల్లలు ఇంకా బుద్ధి లేని వారు వెళ్తారు. అందుకే బుద్ధి కలిగిన కాడికి పోయి బుద్ధి కలిగిన వారి కాడికి పోయి జ్ఞానం నేర్చుకోవాలంట. 10 రూపాయలు ఇచ్చి బుద్ధి నేర్చుకోవాలంటారు. మన పర్వతాన్ని అడగాలంతే. ప్రార్థన ద్వారా మన యేసుక్రీస్తు ప్రభువుని అడగాలి, ఆయన ఇస్తారు. అడుగుడు నీకు ఇస్తాను, తట్టుడు మీకు తీయబడును, వెదకుడు మీకు దొరుకుతాను, నీకు కనపడతాను అన్న దేవుని మనము ప్రార్థించే బిడ్డలంగా ఉండాలి. జ్ఞానవంతుడు తన తల్లిని పెడతాడంట. బుద్ధిహీనుడైతే జ్ఞానవంతుడైతే తల్లిని సంతోషపెడతాడు, బుద్ధిహీనుడైతే తన తల్లిని తిరస్కరించి తండ్రిని కూడా సంతోషపెట్టలేని మూర్ఖులు ఉంటారు అంటూ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. సామెతలుగా బుద్ధిహీనులు బుద్ధిమంతుల గురించి మనము కొన్ని మాటలుగా మనము పరిశీలిస్తూ ఉన్నాము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనము చదువుతున్నామండి. జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉండదు. జ్ఞానం గలవాడంట బలవంతుడుగా ఉంటాడంట, అలాగే శక్తివంతుడుగా ఉంటాడంట. ఏంది జ్ఞానం? ఆ జ్ఞానమే మన యేసుక్రీస్తు ప్రభువు. ఈ లోకంలో ఉన్న సర్వ జ్ఞాన సంపదలు అంటే ఆయన పాదాల దగ్గర గుప్తనిధులుగా ఉన్నాయి. ఆయనే జ్ఞానం. ఆయన దగ్గరకు పోయిన పిల్లలు జ్ఞానవంతులు, శక్తిమంతులు, అన్నిటికి మించి పరిశుద్ధులు. ఆ పరిశుద్ధత పోనీయకుండా మనం ఉన్నట్లయితే జ్ఞానవంతులు, శక్తిమంతులు, లోకంలో మంచిగా పుట్టినా కూడా ఆ పరిపూర్ణ జ్ఞానము మన యేసుక్రీస్తు ప్రభువారిలోనే మనము సంపాదించుకోగలుగుతాం. ఇక్కడ చివరి మాటకు ఒక మాట చదువుకొని ముగించుకుందాము. 11వ అధ్యాయము 30వ వచనము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నామండి. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా గొప్ప జ్ఞానవంతుడు. ఆయన ఇందాక అనుకున్న మాట ప్రకారం జ్ఞానమంతా కూడా ఆయన పాదాల దగ్గర ఉన్నదంట. అందుకే ఆ పాదాల చెత్త మరీ చేరి చక్కగా వింటుంది. జ్ఞానమంతా ఆయన పాదాల దగ్గర ఉందంట. ఆ జ్ఞానము ఆ చెప్తున్న జ్ఞానవంతుడు ఆ జ్ఞానం లేదానికి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉంటా ఉంది. ఇంకా వేరే పనులు, ఆకలి, బువ్వ ఇదే వద్దు నాకు అన్నట్టుగా పాదాల సంతనే కూర్చున్నది. బువ్వ అది ఇది కావాలని అన్నట్టు ఇట్ట పరుగుతుందో అట్ట పరిగెత్తుంది. ఈ పక్క కాపకు పరిగెత్తి ఒక్కది చేసుకోలేక, ప్రభువా నీకు చింత లేదా, నా సోదరు నీ కాళ్ళ కాడ ఉంది, నేనేమో కష్టపడుతున్నాను, నువ్వన్నా చెప్పు, బుద్ధి నీకు చింత లేదా, నువ్వన్నా చెప్పు నాకు వచ్చి సహాయపడమంటే పనికిమాలదానా నీవే పనికిమాల పనులు పెట్టుకున్నావు. అది సరి అయిన పనిలోనే ఉంది. సృష్టికర్త అయిన దేవుని పాదాల చెంత జ్ఞానము గుప్త నిధులుగా ఉన్న ఆ క్రీస్తు పాదాల చెంత కూర్చొని జ్ఞానం ఉంటా ఉంది. నువ్వే పనికిమాల దాని అని చెప్పినావు. అది ప్రియుల జ్ఞానవంతుడి దగ్గర మనము గ్రంథంలో ఆ జ్ఞానవంతుడు ప్రతి విషయాన్ని మనసులు పరిపక్వత కలిగి పరిపూర్ణం కలిగి బ్రతకనికి ఏమేమి చేస్తే పరిపూర్ణత కలిగి బ్రతుకుతారో ఆ క్రియలన్నీ, ఆ పరిస్థితులన్నీ భక్తుల ద్వారానో, ప్రవక్తల ద్వారానో, మహాభక్తుల ద్వారానో, లేక యేసు క్రీస్తు ప్రభు వారి మాదిరికరమైన జీవితంలోనో మనకు అన్ని గ్రంథంలో పెట్టారు. మహాజ్ఞానమైన ఈ గ్రంథం చదివి మనం బుద్ధి జ్ఞానం కలిగి బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అటు స్థితిలో మనం ఎదుగుదాం కాకపోయినా. అందుకే జ్ఞానవంతులంట ఇతరులనంట రక్షిస్తారంట. అది జ్ఞానవంతుల లక్ష్యం. ఇతరులను రక్షిస్తాడు. వాడు మూర్ఖుడైనప్పటికీ కూడా చెప్తాడు దేవుని వాక్యం. అయ్యా ఇది పరిస్థితి, మనం మరణం అనుకుంటున్నాం కదా, ఈ మరణమైన తర్వాత ఇంకా జీవితం లేదని పొరపాటున కూడా నీవు అనుకోనవద్దు. మరణమైన తర్వాత చాలా గొప్ప జీవితం, ఇంకా ఎక్కువైన జీవితం అప్పుడే స్టార్ట్ అవుతుంది నీకు. అది ఎక్కడ అంటే మహాపరిశుద్ధుడైన పరలోక పట్టణములో, పాపపు మనసులు కనపరాని ఆ పరిశుద్ధులుండే పట్టణంలో అక్కడయ్యా
చాలా జీవితం అక్కడ ఉంది అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ప్రియ. కనుక మనము ఆ జ్ఞానవంతుని పాదాల చెంత రోజు కొన్ని మాటలు మనము నేర్చుకుంటూ మన ఈ లోక జీవన విధానంలో బుద్ధి జ్ఞానం కలిగి బైబిల్లోని మాటలను గుర్తించుకొని నెమరు వేసుకొని పరిశీలించి దేవుని వాక్యంతో మనము కట్టబడాలని దిద్దబడాలని ఇంత గొప్ప గ్రంథాన్ని మనకు చేతులకు ఇచ్చినాడు. కనుక అట్టి స్థితిలో మనము ఎదుగుదాక, దేవుని జ్ఞానం పొందుకొని ఎదుగుగాక, ఆయన అంగీకరించి ఆయన స్వత్వం అవుదుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. తనలో చిన్న ప్రార్థన.